వీడియోని క్రియేట్ చేసుకునే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఫుల్ డెమోని మీకు చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి, చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను, కానీ కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోలో నేను మీకు కైన్మాస్టర్ గురించి కూడా చెప్తాను, కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓకే, ఫస్ట్ డెమో చూడండి. నన్ను చంపేస్తా వీకేస్తా అని మాటలు మాట్లాడుతున్నావు అంట, గుర్తుపెట్టుకో. భోల్నే వాళ్ళ करता नहीं, करने वाला भूलता नहीं, बहन के लोड़े. డెమో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న కైన్మాస్టర్ కొత్తది, చాలా చాలా బాగుంది. సో చాలామందికి ఇచ్చాను, అందరూ వాడుతున్నారు. మీకు కావాలనుకుంటే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో చూడండి, మీకు దొరుకుతుంది నిన్నటి డేట్తో. ఓకేనా? టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేస్తే టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ప్రాజెక్ట్ నవంబర్ 28 అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ ఫోన్లోకి ఇంపోర్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఇంపోర్ట్ అయిపోతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటేనే ఇంపోర్ట్ చేయండి, లేకపోతే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వవు, అది గుర్తుంచుకోండి మీరు. ఇప్పుడు మనకి ఇట్లా వచ్చింది కదా, 2 ఫింగర్స్ పెట్టి టైం లైన్ని జూమ్ చేయండి. ఇక్కడ నేను పెట్టిన ఫొటోస్ ఉన్నాయి కదా, మీరైతే మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ నేను చెప్పిన తర్వాత ఎఫెక్ట్స్ ఎలా పెట్టుకుంటారో చెప్తాను. ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ అయిపోయింది. సెకండ్ ఫోటోని క్లిక్ చేశాను, రీప్లేస్ క్లిక్ చేశాను. మీ ఫొటోస్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్తే సెలెక్ట్ చేసుకోండి, ఇలా రీప్లేస్ అయిపోతుంది. చూడండి, ఇలా కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫొటోస్ మొత్తాన్ని మీ ఫొటోస్తో రీప్లేస్ చేయండి. ఓకేనా? టోటల్గా రీప్లేస్మెంట్ అయిపోయిందండి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు రీప్లేస్ చేసేసారు, ఫోటోలు మారిపోయినాయి కదా. ఇప్పుడు ఫస్ట్ ఫోటో దగ్గరికి రండి. ఓకేనా? చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళు అయితే నేను పెట్టిన వెంటనే వీడియో నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. 1-2 రోజుల తర్వాత కాకుండా వెంటనే క్రియేట్ చేసుకోవచ్చు ట్రెండింగ్లో ఉన్న వీడియోస్. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టండి. ఓకే, ఇప్పుడు ఎఫెక్ట్స్ పెడదాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేయండి. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేసి మీరు కిందకి వెళ్ళండి. క్లిప్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. ఇందులో మీకు ఇందాక ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకునే ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, అప్పుడు మీకు ఏమైందంటే ఇందులోకి ఎఫెక్ట్స్ అనే డౌన్లోడ్ అయితే కాల్మీ డీజేలో 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నెట్ ఆన్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి, రాకపోతే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోండి, అప్పుడు మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి ఓపెన్ అవుతాయి. ఫస్ట్ ఫోటోకి కాల్మీ డీజే పెట్టాను, 2వ ఫోటో క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. ఇక్కడ మనకి స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, ఇందులో 9వ నెంబర్ ఉంటుంది, 11వ నెంబర్ ఉంటుంది, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. 9, 11. నేనైతే 11 పెడతాను, నాకు 11 అంటే కొంచెం ఎక్కువ వాడాను కాబట్టి నచ్చుతుంది. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను, కాల్మీ డీజేలోకి వచ్చాను, 2వ నెంబర్ పెట్టాను. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను, మళ్ళీ కాల్మీ డీజేలో 2వ నెంబర్ పెట్టాను. ఇంకొక ఫోటోని క్లిక్ చేశాను, ఇందులో స్వీట్ లీవ్స్లో క్లిప్ గ్రాఫిక్స్లో 11వ నెంబర్ పెడతాను. 11వ నెంబర్ పెట్టాను. ఫస్ట్ 5 ఫోటోలకి అయిపోయినాయి. లాస్ట్కి వెళ్ళండి. ఊరి సైడ్ ఎవరా? ఊరి సైడ్ ఎవరా అమ్మా? మనిషి మీద నువ్వు, నేను రికార్డ్ చేసుకుంటానని చెప్పాగా. ఇలా లాస్ట్కి వచ్చి లాస్ట్ నుంచి 5 ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టాలి. ఓకేనా? 1, 2, 3, 4, 5. లాస్ట్ నుంచి 5వ ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చి కిందకి వెళ్తే మీకు కాల్మీ డీజే అని ఉంటుంది, 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లాస్ట్ నుంచి 4వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, ఇందాక పెట్టుకున్నారు కదా, స్వీట్ లీవ్స్లో 9, 11 మీ ఇష్టం. ఇలా ఉంటుంది. ఓకే, నేను ఎగ్జాంపుల్ ఈసారి 9వ నెంబర్ పెట్టాను. మళ్ళీ లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేశాను, మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేశాను. సేమ్ మళ్ళీ స్వీట్ లీవ్స్లో 9వ నెంబరే పెట్టండి, ఇలా పెట్టండి. ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ కాల్మీ డీజేలో 2వ నెంబర్ పెట్టండి, ఇలా. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి, కాల్మీ డీజేలో 2వ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెట్టేసాం కదా, ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి.
ఫస్ట్కి వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది, కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అయింది. ఈ బ్లాక్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ఇక్కడ స్ప్లిట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. 2 పార్ట్లు అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చింది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్ డిలీట్ అయిపోతుంది. ఓకేనా. ఇప్పుడు డైరెక్ట్గా ఫస్ట్కి రండి. వచ్చేసి లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఫైర్ పార్టికల్స్ టెంప్లెట్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. పైకి తీసుకెళ్ళి చివరికి పెట్టి కొంచెం కింద ఎక్కువ దూరం డ్రాగ్ చేయండి, రెడ్ మీకు కొంచెం కనపడకుండా ఉండే వరకు. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో స్క్రీన్ అని ఉంటుంది, ఇది అప్లై చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఒకసారి ప్లే చేద్దాం. ఇక్కడ నుంచి ప్లే చేద్దాం. బీట్ మార్క్ ఎలా వస్తుందో మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దీనికి ఎలాంటి బోర్డర్ వద్దు. ఈ బీట్ మార్క్లో ఇదైతే సూపర్గా సింక్ అవుతుంది. ఫుల్ డేమో చూసిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 mbps పెట్టాల్సిందే. సేవ్ వీడియో. ఇది సేవ్ అయితే మనకి మంచి క్వాలిటీ వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.